ఒకసారి రాజమౌళి గారిని స్టేజ్ మీద ఒక యాంకర్ ఒక క్వశ్చన్ వేశాడండి. సార్, రాజమౌళి గారు, మీరు ఇండియాలోనే పెద్ద డైరెక్టరు, ఇన్ని గొప్ప సినిమాలు తీశారు కదా, అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, మీ గురువు ఎవరు, మీరు ఇంత పెద్ద డైరెక్టర్ అవడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి ఆ డైరెక్టర్ ఎవరు అన్నప్పుడు రాజమౌళి గారు ఒకే ఒక పేరు చెప్పారండి. ఆయన పేరే మెల్ గిబ్సన్. మెల్ గిబ్సన్ మీ ముందు పెడుతున్నాను చూడండి, నవ్వుతున్నారు కదా, అతనే మెల్ గిబ్సన్ అండి. మెల్ గిబ్సన్ అంటే ప్రపంచంలో టాప్ మోస్ట్ డైరెక్టర్లో ఒకడండి మెల్ గిబ్సన్ అని మీరు గూగుల్లో కొట్టండి. మెల్ గిబ్సన్ ఎంత పెద్ద డైరెక్టర్ అంటే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ ఉంది కదా, యేసుక్రీస్తు మీద మూవీ తీశారు కదా, అది తీసింది మెల్ గిబ్సన్ గారండి. మెల్ గిబ్సన్ గారు రాజమౌళి గారికి చాలా పెద్ద, అంటే రాజమౌళి గారికి మెల్ గిబ్సన్ గారి వల్లే సినిమాలు ఈ లెవెల్లో తీయడానికి కారణం అని రాజమౌళి గారు చాలా సందర్భాల్లో అన్నారండి. మీరు అబ్జర్వ్ చేస్తే రాజమౌళి గారి సినిమాలన్నీ కూడాను మెల్ గిబ్సన్ మూవీస్లోంచి తీసుకున్న కొన్ని సీన్స్ మీకు కనపడతాయి. రాజమౌళి ప్రతి సినిమా మీరు చూడండి, మెల్ గిబ్సన్ డైరెక్ట్ చేసినటువంటి మూవీలోనే ఆ సీన్స్ అనేవి మీకు ఇక్కడ రాజమౌళి మూవీలో కూడా మీకు కనిపిస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే మెల్ గిబ్సన్ గారు ఒకసారి అన్నారు, యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను, యేసుక్రీస్తే నా నిజమైన దేవుడు అంటూ రాజమౌళి గారు గురువైనటువంటి మెల్ గిబ్సన్ గారు చెప్తే రాజమౌళి గారు ఏమంటున్నారు, నేను అసలు దేవుడినే నమ్మను, దేవుడి మీద నాకు నమ్మకం లేదని అంటున్నారు. దీని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. రాజమౌళి గారి గురువు మెల్ గిబ్సన్ యేసుక్రీస్తుని నమ్ముతారు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మి యేసుక్రీస్తు మీద ఒక పెద్ద మూవీ కూడా తీశారు. ప్రపంచంలో టాప్ మోస్ట్ మూవీలో ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ ఒకటండి. కానీ రాజమౌళి గారు దేవుని నమ్మరు. రాజమౌళి గారు గురువేమో దేవుడిని నమ్ముతారు, దేవుడు 100% యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్ముతారు. రాజమౌళి గారు మాత్రం దేవుడిని నమ్మరు. ఇది అల్టిమేట్ ట్విస్ట్ అన్నమాట. దీని గురించి